మన ముకుంద జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు ఐటీ రంగంలో జరుగుతున్న మార్పులు వ్యక్తిగత ఉద్యోగాల సమస్యగా లేదు. ఇప్పుడు ఇది ఒక ఆర్థిక వ్యవస్థ మార్పుగా మనకు కనిపిస్తుంది. ఒరాకిల్ వంటి కంపెనీలు ఉద్యోగాల్ని లేటెస్ట్ గా తగ్గిస్తుండడం మనం చూసాము. ఏఐ గ్లోబల్ వార్ టెన్షన్స్ కావచ్చు, లేకపోతే మార్కెట్ ప్రెషర్స్ కావచ్చు, ఇవన్నీ కలిసి ఒక కొత్త రియాలిటీని సృష్టిస్తున్నాయి. ఈ మార్పుల్ని లోతుగా అర్థం చేసుకోవడానికి మనతో ఉన్నారు IIM ముంబైకి సంబంధించి ప్రొఫెసర్ ప్రసాద్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం అండి. సార్, ప్రస్తుతం ఐటీ రంగంలో జరుగుతున్న లే ఆఫ్స్ ఇది సైక్లిక్ స్లో డౌనా లేకపోతే స్ట్రక్చరల్ షిఫ్ట్ గా మనం చూడాలా? ఇది సైక్లిక్ కానే కాదండి. ఇదేదో ఈ రోజు పోతుంది రేపు వస్తుంది కానే కాదు. ఇది ఫండమెంటల్ గా మార్పు అనమాట. యాక్చువల్గా బేసిక్ స్ట్రక్చర్లోనే మార్పు వస్తుంది. యాక్చువల్గా ఈ విధి విధానం మొత్తం, అసలు ప్రపంచం ఎలా నడుస్తుంది, టెక్నాలజీ ఎలా నడుస్తుందో అనే మార్పు వస్తుంది. మనం ఏమనుకున్నామంటే కోవిడ్ పోయింది, మనకు మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నాం. కాదు, ఇది పర్మనెంట్ చేంజ్. వీ షుడ్ గెట్ అడ్జస్టెడ్ టు దిస్. దీనికి మనం అడ్జస్ట్ కావాలి. కొత్త కల్పన, కొత్త విధి విధానం రావాలి. అంతేగాని మళ్ళీ పాత పద్యమే పాడతాను, పాత సమాధానమే పెడతానంటే మాత్రం నడవదు. ఫోర్త్ ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ లాగా ఈ పరిస్థితి మనం చూడొచ్చు అంటారా? అబ్సల్యూట్లీ, ఇట్స్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్. యాక్చువల్లీ ఇది వెబ్ 2, 3, 4 నుంచి వీఆర్ మూవింగ్ టు ద వెరీ ఫాస్ట్ నెక్స్ట్ స్టేజ్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ది నేచర్ ఆఫ్ ది ఎకానమీ వెరీ డిఫరెంట్లీ. యాక్చువల్గా మనం ఎలా జీవిస్తాము, మనం ఎలా బతుకుతాము, మనం ఎలా ఆలోచిస్తాము, మనం ఎలా జీవిస్తాం అన్నది ఆలోచన. 1-2 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమనుకున్నామంటే చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అనుకున్నారు. ఎక్కువ చదువుకుంటే నాకు ఎక్కువ జాబ్ వస్తుంది అనుకున్నారు. నేను ఎక్కువ జాబ్ ఎందుకు రావాలంటే నేను ఎక్కువ చదువుకున్నానని చెప్పి, నేను ఎక్కువ ఖర్చు పెట్టానండి. ఇవన్నీ కూడా కళ్ళలు. ఈరోజు కళ్ళలు అవి. ఈరోజు ఏమన్నా నేను 40 లక్షలు ఖర్చు పెట్టాను, 55 లక్షలు ఖర్చు పెట్టాను, నాకు పెద్ద ఉద్యోగం రావాలి అని చెప్పేసి. మీరు IIMకి వెళ్ళండి, మీరు ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళండి, హార్వర్డ్కి వెళ్ళండి. ఏమంటాడంటే నాకు ఎక్కువ జీతం రావాలి. ఎందుకు రావాలి జీతం? వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్? వాట్ ఈస్ యువర్ వాల్యూ కంట్రిబ్యూషన్? యూ హావ్ డన్ ఇట్. దట్ ఈస్ నాట్ బీయింగ్ లుక్డ్ అట్. దిస్ ఈజ్ హైరార్కికల్. దిస్ ఈజ్ స్కాఫోల్డెడ్. హైరార్కికల్ ఏమిటి అంటే, మేము గొప్ప వాళ్ళం, గొప్ప కాలేజీలో చదువుకున్నానని చెప్పి నాకు ఎక్కువ ఉద్యోగం రావాలని చెప్పేసి కాదు. ఇది నాకు పర్మనెంట్ ఉద్యోగం ఉంటుంది కానీ కాదు. ఇది పూర్తిగా స్ట్రక్చరల్ చేంజ్, స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ హ్యాపెనింగ్, and it is desirable and it is necessary. ప్రసాద్ గారు, ఇప్పుడు ఎఫిషియన్సీ ఓవర్ ఎంప్లాయ్మెంట్ అనే మోడల్ కి షిఫ్ట్ అవుతున్నాయి అంటారా కంపెనీస్ అన్ని కూడా? కాదు, ఇది ఎఫిషియన్సీ ఎంప్లాయ్మెంట్ కానే కాదు. ఇది బేసిక్ నేచర్ లో వచ్చినట్టు మార్పు. అఫ్ కోర్స్ కంపెనీస్ ఇంటర్నల్ గా ఎఫిషియన్సీ గురించి మాట్లాడతాయి. అయినంత మాత్రాన ఎఫిషియన్సీ మాట్లాడినంత మాత్రాన ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుందని కాదు. యాక్చువల్గా మనం అడగాల్సింది ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ ఈజ్ అ క్వశ్చన్ మార్క్ టుడే. నాకు నువ్వు ఉద్యోగం ఇస్తావా లేవా అన్నది ఇవాళ క్వశ్చన్ మార్క్. ఇట్స్ నాట్ అబౌట్ ఎఫిషియన్సీ. నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వకపోయినా నేను బతకగలుగుతానని ఎఫెక్టివ్నెస్. ఎఫిషియన్సీ ఏమిటి అంటే, నువ్వు ఉద్యోగం ఇవ్వు, నీకు బాగా పనిచేస్తాను. ఇది కానే కాదు. ఈ కన్వెన్షనల్ ఈక్వేషన్ అనేది పూర్తిగా మారిపోతుంది ఈరోజు. వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ న్యూ రియాలిటీ ఆఫ్ లైఫ్. And this is good for the humanity. I feel as an entrepreneurship professor, as an education professor, not only entrepreneurship, but also education professor, I feel that educated can contribute value creation. ఒక వాల్యూను సమాజానికి కంట్రిబ్యూట్ చేయగలిగే వాడికి తప్పకుండా వాడికి రెమ్యూనరేషన్ వస్తుంది. They will get it and everybody is capable of it. It's not about brands, it's not about high-level institutions which both say that we are contributors. No, it is not your brand names, it's not your surnames, it's not your location which decides what you are capable like that. Adi ee roju ochindi manaku. I'm extremely happy for the kind of change which is coming up as a professor of an MBA and also an education. And this should be coming up. And our youth are capable of doing it. And మన యువజనులు, మన నవతరం దీన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దీనికి కావాల్సిన టెక్నాలజీ ఈరోజు ఉంది.
ఈ తెలివితేటలు ఉన్నాయి, దీన్ని భయపడటం కాదు, దీన్ని మనం సరే, ఎంబ్రేస్ ఆహ్వానించాలంటారు. ఎస్ వి షుడ్ డూ ఇట్. ఓకే. వి షుడ్ ఇన్వైట్ ప్రొఫెసర్ ప్రసాద్ గారు, ఇప్పుడు లేటెస్ట్ గా మనం ఒరాకిల్ చూసాము. అయితే 1వ తారీఖు వచ్చిందంటే, లేకపోతే నెలాఖరు వచ్చిందంటే ఏ ఈమెయిల్ మనకి వస్తుందా అనే ఒక భయం ఉద్యోగుల్లో ఉంది. ఇది ఒరాకిల్ ఒకటే కాదు, టీసీఎస్ పరిస్థితి అలాగే ఉంది, ఫేస్బుక్ ఆల్రెడీ చేస్తుంది, గూగుల్, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్, ఫార్చ్యూన్ 100 కంపెనీస్ తీసుకుంటే ఎవ్వరూ కూడా దీనికి వెనకాడట్లేదు. అందరూ కూడా లే ఆఫ్స్ ప్రకటిస్తున్నారు, ఉద్యోగుల్ని కోతకి గురి చేస్తున్న పరిస్థితి. నిన్న ఒరాకిల్కి సంబంధించి ఒక సీనియర్ ఎంప్లాయీని మేము ఇంటర్వ్యూ కూడా చేశాం. ఆయన చెప్పింది ఏంటంటే, ఒరాకిల్ అంటే ఇదివరకు ఇక్కడే రిటైర్ అవ్వచ్చు, రిటైర్మెంట్ ఆ ఏజ్ వచ్చేదాకా ఒరాకిల్ అంత సేఫ్ గా ఉండే పరిస్థితి, చాలా మంది రిటైర్ అయ్యి పెన్షన్లు తీసుకునే పరిస్థితి, ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఉండేది. ఒరాకిల్ లాంటి కంపెనీలే కాకుండా ఇప్పుడు మనం అనుకున్న చాలా కంపెనీలు, ఫార్చ్యూన్ 100 కంపెనీస్ చాలా ఇటువంటి దారిలో పయనించడానికి ప్రధానమైన కారణం ఏమిటి అని మీరు భావిస్తున్నారు? చాలా మంది ఏమనుకుంటారంటే దీనివల్ల ఏమనుకుంటారంటే ఇది ఎఫిషియన్సీ కోసం అని చెప్పేసి చేస్తున్నారు, మమ్మల్ని తీసేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. విషయం అది కాదు. విషయం ఏమిటి అంటే, తప్పకుండా ఆర్గనైజేషన్స్ ఇంటర్నల్ గా రీస్ట్రక్చర్ చేస్తాయి. వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్, దే ఆర్ ఛానలైజింగ్ దేర్ ఫండ్స్ ఫర్ న్యూ టెక్నాలజీస్. దే ఆర్ డెఫినెట్లీ డిప్రైవ్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ దే విల్ డెఫినెట్లీ ప్లే రేషనల్ లైక్ దాట్. ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఖర్చు పెడదామని చెప్పి అనుకుంటారు. దాంతో ఏమిటి అంటే, అటెన్షన్, ఫోకస్ అంతా కూడా ఏఐ వైపు, కొత్త టెక్నాలజీ వైపు పోయింది. దీని అర్థం ఏమిటి అంటే, నాకు ఉద్యోగం చేసే కెపాసిటీ ఉంది, నన్ను ఉంచుకోవాలి, నన్ను తీసుకోవాలి కాదు, నన్ను తీసేస్తే నేను నిలబడగలనా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ కావాల్సింది ఏమిటి అంటే, నాకున్నటువంటి విద్యతోటి నేను ఎలా నిలబడగలనే ప్రశ్న వేసుకోవచ్చు. యామై, కెనై, నేను చేయగలనా, యామై అనేది. ఏఐ అంటే యామై, ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు నా ఉద్దేశంలో. యామై, నేను చేయగలనా, నేనెందుకు చేయలేను, నేను ఎలా చేయగలను, నేను ఎక్కడ చేయగలను, నేను ఎప్పుడు చేయగలను, ఈ క్వశ్చన్స్ కనుక యామై కనుక తీసుకున్నాడు అనుకోండి, ఈ వరకిలు ఇటువంటి కంపెనీస్ చేసేటువంటి యాక్షన్స్ వల్ల నష్టపోవాల్సిన అవసరం లేదు, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంకొకటి విషయం ఏమిటి అంటే, కన్వెన్షనల్ థింకింగ్ మారిపోవాలి. ముఖ్యంగా ఏమిటి అంటే, నాకు లక్షల 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 రూపాయల ఉద్యోగం రావాలని చెప్పేసి, నాకు సరిపోయే ధనం, నాకు సరిపోయేటువంటి ఉద్యోగం వస్తే చాలు, అంతేగాని నాకు లక్షలు లక్షలు కావాలని కాదు. మనం కనుక చూస్తే ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హెడ్ అండ్ టైల్ సాలరీస్ కనుక చూస్తే విపరీతంగా ఉండేది. ఆ మార్జిన్ అనేది, ఆ డిఫరెన్స్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది ఈరోజు. ఈ టెక్నాలజీ వల్ల అది కుంచిత అవకాశం ఉంటుంది అనమాట. ఒకడికి 50 లక్షలు 60 లక్షలు వస్తుంది, ఇంకొకటికి 5,000 6,000 వస్తుంది కాదు. ఇట్ హ్యాస్ టు బి రెడ్యూస్డ్ దిస్ థింగ్. ఎస్పెషల్లీ ద ఫోర్స్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ టాప్ టువర్డ్స్ మిడిల్ సైజ్ అండ్ ఆల్సో బాటమ్ సైడ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ కరెక్షన్ ఈజ్ గోయింగ్ టు బి డన్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ, ఇట్ ఈస్ అబౌట్ ఎంటర్ప్రైజబిలిటీ. ఐ కాల్ ఇట్ యాజ్ ఓకే. ప్రొఫెసర్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఏఐ గురించి మీరు చెబుతున్నారు, వీటి గురించి మనం మాట్లాడుతున్నాం, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏఐ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనేది అందరూ చెబుతున్నారు. అయితే ఇక్కడ ఈ ఎంప్లాయ్మెంట్ తగ్గితే ఎకానమీకి సంబంధించి లాంగ్ టర్మ్లో మంచిదా? ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ క్యాపిటల్ హ్యాస్ గట్ అన్ ఎబిలిటీ టు కన్వర్ట్ ఇట్స్ హ్యూమన్ క్యాపిటల్ ఇంటూ క్యాపిటల్ ఎనీ టైమ్ అండ్ ఎవ్రీ టైమ్. యాక్చువల్గా తన హ్యూమన్ క్యాపిటల్ని తను క్యాపిటల్గా మార్చుకోవడమే హ్యూమన్ క్యాపిటల్. మానవ మూలధనాన్ని, ఏమిటి నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్, వాల్యూస్ ఏదైతే ఉన్నాయో వీటిని ఎప్పటికప్పుడు దాన్ని మూలధనంగా మార్చుకోవడమే గ్రేటెస్ట్ హ్యూమన్ క్యాపిటల్. ఇది నేర్చుకుంటున్నాం మనం ఈరోజు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే, స్కిల్స్ ఉన్నాయి, నాకు ఈ స్కిల్ ఉంది అందుకోసం అని చెప్పి నాకు క్యాపిటల్ వస్తుందని చెప్పేసి. ఈరోజు ఆలోచించేది ఏంటంటే, నాకున్నటువంటి ఏ హ్యూమన్ క్యాపిటల్ అయినా సరే, అది నాలెడ్జ్ కావచ్చు, స్కిల్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, యాటిట్యూడ్స్ కావచ్చు, హ్యాబిట్స్ కావచ్చు, థింకింగ్ కావచ్చు, వీటన్నిటిని నా అంతటా నేనే దాని క్యాపిటల్గా మార్చుకోవాలను. నాకు వేరే ఎక్స్ కంపెనీ, వై కంపెనీ, జెడ్ ఎంప్లాయర్ అవసరం లేదు అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఈరోజు ఇంటర్నెట్, ఏఐ, బ్లాక్ చైన్స్ ఇవన్నీ కూడా ఇస్తుంది అనమాట.
ఇది ముఖ్యంగా ఏమయ్యేది ఏంటంటే ఫ్లాట్ సొసైటీకి అవకాశం ఉంటుంది. ఒకడు 1000 కోట్లు సంపాదించడం కంటే 1000 మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోటి సంపాదించగలరు. ఐ విల్ రిపీట్ ది సెంటెన్స్. 100 మంది ఒక్కడికి 100 కోట్లు ఉండటం కాదు. 100 మందికి ఒక్కొక్కళ్ళకు 1000 ఒక్కొక్క కోటి ఉంటుంది. లేదా 200 మందికి తలా 50 లక్షలు వస్తుంటుంది. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ వైడర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. the impact of the education, the developmental prospects are going to be coming down to most of the people. It happens like that. This is the top so-called higher classes, higher class of employees will get affected. They will come down and it will spread much more. You look at today, the kind of demand for normal people like that. A plumber, a tailor. టైలర్ ఈరోజు ఒక జాకెట్ కుడితే 1000 రూపాయలండి. ఒక మామూలు జాకెట్ కుడితే 1000 రూపాయలు. ఒక ప్లంబర్కి యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ డిమాండ్ విచ్ దే గాట్ ఇట్. ఎస్, ద న్యూ టెక్నాలజీ, ద న్యూ ఎకానమీ, ద న్యూ టైమ్స్ షుడ్ బి ఏబుల్ టు రెడ్యూస్ దిస్ గ్యాప్ టు ది మినిమమ్. అండ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ టువర్డ్స్ ఇట్. ఇట్స్ నాట్ టు ఫ్రైటన్ అండ్ యూ షుడ్ నాట్ మనం ఏదో కన్నీళ్లు కార్చేసి 50 లక్షలు వచ్చిన వాడికి 50 లక్షలు రావట్లేదు, అయ్యో పాపం అని అనుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మనం బాధపడేది ఏమిటి అంటే, అయ్యో ఒరకలిగా పనిచేసేటువంటి వాడికి లక్షలు కోట్లు వస్తున్నాయి కదా, వాడికి పోతుందని చెప్పి బాధపడటం కాదు. ఇది కావాల్సింది మనకు ఎంత వైడర్ సొసైటీకి కావాల్సిన ఇంపాక్ట్ వస్తుందని చెప్పి మనం ఆనందపడాలి. దిస్ ఈస్ ది న్యూ టైమ్స్ విచ్ వీ షుడ్ లుక్ ఫర్ దాట్. అండ్ ఐ ఎమ్ ప్రొఫెసర్, ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ చేంజ్ కమింగ్ అప్. ఓకే, ప్రొఫెసర్ ప్రసాద్ గారు, మీరు మొదటి నుంచి కూడా చెప్పేది ఈ అంతరం అనేది కింద వాళ్ళకి లేకపోతే టాప్ ఎక్కువ బిలియనీర్స్కి అంతరం తగ్గాలి. దాంతోపాటు మీరు స్టార్టప్స్కి సంబంధించి చాలా సలహాలు సూచనలు ఇస్తుంటారు, ఎవరికి వాళ్ళు స్వయం సమృద్ధి సాధించాలి అనేది చెప్తుంటారు. అయితే ఇప్పుడు నేను ఈ గ్లోబల్ ఎకానమీ అండ్ వార్ ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్, ఇప్పుడు ఈ గ్లోబల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ వార్ నేపథ్యంలో కార్పొరేట్ డిసిషన్ మేకింగ్ పై ఎంత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది? ఇది తప్పదులేండి, ఎందుకంటే యుద్ధం వచ్చింది కాబట్టి ఇది యుద్ధం అనేది ఉంటుంది. ఇది యుద్ధం అన్ని రోజులు ఉండేది కాదు, తప్పకుండా ఉంటుంది. యుద్ధం మీద ఎఫెక్ట్ గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆలోచించండి, ది రిసోర్సెస్ తగ్గిపోయాయి, ది ఫ్లో ఆఫ్ సప్లై చైన్స్ ఎఫెక్ట్ అయ్యాయి. బట్ ఇది వెరీ షార్ట్ టర్మ్ కైండ్ ఆఫ్ థింగ్ లైక్ దాట్. ఇట్స్ నాట్ గోయింగ్ టు చేంజ్ పర్మనెంట్లీ. ఐ మీన్ యూ కాంట్ హ్యావ్ ఎ ఎవ్రీడే వార్ లైక్ దాట్. అండ్ ఆల్రెడీ మనకు 40 రోజులు అయిపోయింది, 50 రోజులు అయిపోతుంది. సో దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్ ఇష్యూ. దీనికి తప్పకుండా మనం బాధపడాల్సిందే. దీనికి తప్పకుండా మనకు పర్యవసనాలు ఉంటాయి. కంపెనీస్ విల్ గెట్ ఎఫెక్టెడ్, బట్ ఇట్ ఈస్ ఎ షార్ట్ టర్మ్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ విచ్ విల్ హ్యావ్ ఇట్. ఓకే, ప్రొఫెసర్ ప్రసాద్ గారు, దాని గురించి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ కావచ్చు, లేకపోతే మనకి ఇన్ఫ్లేషన్ వంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఐటీ హైరింగ్ మీద ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఐ థింక్ ఐటీ అనేది ఒకటి ఉంటుంది, కాకపోతే బిగ్గర్ ఎకానమీ మీద ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఐటీ విల్ ఆల్సో బి దేర్, బట్ ఐటీ ఈజ్ మచ్ మోర్ ఇంపాక్టెడ్ బై సో కాల్డ్ టెక్నాలజీ చేంజెస్ రాదర్ దెన్ దిస్ థింగ్. బట్ అఫ్ కోర్స్ వార్ ఈజ్ అ వార్ ఎఫెక్టింగ్ ఎవ్రీబడి ఇన్ ద హోల్ వరల్డ్. సో తప్పకుండా ఐటీ మీద ఉంటుంది. బట్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ వీ షుడ్ లుక్ ఎట్ అబౌట్ ఐటీ కంపెనీస్ ఈస్ దాట్ the technology change, basic change, what is happening in my view. ప్రొఫెసర్ ప్రసాద్ గారు, ఇప్పుడు యుఎస్ స్లో డౌన్ మనం చూస్తున్నాము. ఇండియా ఐటీ సెక్టార్ పై, ముఖ్యంగా మన ఐటీ సెక్టార్ పై డైరెక్ట్ రిపుల్ ఎఫెక్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంది? తప్పకుండా ఉంటుంది, చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ది అమెరికా ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ఇట్స్ బ్లీడింగ్. సో ది సేమ్ ఇంపాక్ట్ విచ్ విల్ హ్యావ్ ఇట్, చాలా సీరియస్ ఇంపాక్ట్ వచ్చేయగలదు. ద అన్ఫార్చునేట్ దాట్ వీ హ్యావ్ ఏ Iran-Israel war and Israel-Iran war, which is unfortunate. It will be a sad story for that. It's a bad days for us. I am extremely sorry about it, and it will have a huge impact on us. ప్రొఫెసర్, మనకి జాబ్ సెక్యూరిటీ అనేది ఎక్కువగా వినేవాళ్ళం.
చాలా కాలం కొన్ని దశాబ్దాలు ఒకటే దాంతో పనిచేసేవాళ్ళు. ఇదివరకు మొదట్లో మన ఆ గుమస్తాల కాలం దగ్గర నుంచి వాళ్ళు ఒకటే వ్యక్తి దగ్గర వాళ్ళు జీవితాంతం అక్కడే పనిచేసేవాళ్ళు. తర్వాత మనకి బ్యాంకింగ్ సెక్టార్ చూసాము, లేకపోతే గవర్నమెంట్ సెక్టార్ చూసాము, లేకపోతే ప్రైవేట్లో కూడా ఇందాక మనం చెప్పినట్టు ఒరాకిల్ లాంటి వాటిల్లో ఇప్పుడు ఏ కంపెనీ అయితే తీసేస్తుందో, ఏ కంపెనీలు అయితే తీసేస్తున్నాయో అలాంటి వాటిల్లో కూడా ఒకప్పుడు జాబ్ సెక్యూరిటీ అనేది ఉంది. ప్రస్తుతం జాబ్ సెక్యూరిటీ కాన్సెప్ట్ పూర్తిగా మారిపోయిందా? ఎస్, కంప్లీట్గా మారిపోయింది. టుడే ఇట్స్ నాట్ అబౌట్ జాబ్ సెక్యూరిటీ, ఇట్స్ టుడే అబౌట్ వర్క్ సెక్యూరిటీ. ఐ విష్ టు కాల్ ఇట్ యాజ్ వాల్యూ సెక్యూరిటీ. మీరు వాల్యూ ఏమిస్తున్నారు అనేది సెక్యూరిటీ అనమాట. ఇఫ్ యూ కెన్ గివ్ వాల్యూ, యూ హ్యావ్ వాల్యూ ఫర్ ఇట్, నాట్ అబౌట్ జాబ్ సెక్యూరిటీ. నేను 40 సంవత్సరాలు ఐఎమ్ ప్రొఫెసర్గా ఉన్నాను, మీకు ఇమాజిన్ చేయొచ్చు, సెక్యూరిటీలో ఉన్నాను. ఈరోజు అది కాదు కావాల్సింది. If you are able to contribute, if you are able to give, there are people who demand it, and today it is quite possible for anybody to show their value, share their value, demonstrate their value. That's the possible today. The whole world is open for you. It can be delivered. So that is the greatest opportunity. And the people from corners of the world, నేను చూశానండి, ఆర్గానిక్ గోబర్ అని అమ్మితే 150 రూపాయలకు ప్యాకెట్ వచ్చింది ఇంటికి. ఆర్గానిక్ గోబర్ మీకు తెలిసి ఉండొచ్చు, ఆర్గానిక్ పెండ. ఆర్గానిక్ పెండ 150 రూపాయల ప్యాకెట్ వచ్చింది ఇంటికి. టుడే ఇట్స్ క్వైట్ పాసిబుల్ ఫర్ సంబడి లైక్ దాట్. మనం జాంపళ్ళు అమ్ముకోవచ్చు, గిన్నె పళ్ళు అమ్ముకోవచ్చు, రేగు పళ్ళు అమ్ముకోవచ్చు, యాపకాయలు అమ్ముకోవచ్చు, ఏదైనా అమ్ముకోవచ్చు ఈరోజు. అండ్ టుడే ది ఆపర్చునిటీస్ ఆర్ మచ్ మోర్, అండ్ ద హోల్ వరల్డ్ ఈస్ కెన్ బి కేటర్డ్. Who is capable of doing it? It's only issue of capability, not job security. And it has to go, and time has come. I think no more job security is possible. And the people who are capable, they will grow. They will demonstrate. And everybody is capable of it. One of the most important thing. It's not that only few people are capable of it. No, it is not. Today the technologies can make any child, any uneducated, any rural person is capable of it. It's a hopeful days, अच्छे दिन hai, and I am really happy that this kind of technology is coming up. Uneducated people can demonstrate their skills, and they're able to sell their services in a much more, quoted values, which they can do it. It's not Okay. at all to fear. Okay. It's a time to embrace the change rather than to fear it. We should invite it, we should enjoy it, and we should celebrate, and youth should celebrate. ఈ ఈ వృద్ధులు ఏరుతున్నారు, ఏది ఎముకలు కుళ్ళిన వీళ్ళు కాదు మనకు కావాల్సింది యువతను మనం ఈరోజు చేసేసి చెప్పొచ్చు. ఏమిటి అంటే, యూ కెన్ బి ఏబుల్ టు డూ ఇట్, యూ కెన్ మాస్టర్ దిస్ టెక్నాలజీ ఇన్ సెకండ్స్ అండ్ మినిట్స్. యూ కెన్ బి ఏబుల్ టు కేటర్ టు, but you will be able to survive, you will be able to sustain, you will enjoy, you will live your life fully, not just because you're getting crores and lakhs of rupees money. Crores and lakhs of rupees is not required for a individual to live their life, to lead a family. Do roti, okay, minimum things are required for it. One should have a full life is the issue, rather than saying that how wealthy I am, how many cars I got it, how much minted I money. These are outdated concepts in a new technology days. ఓకే. ప్రొఫెసర్ ప్రసాద్ గారు, ఇప్పుడు యూత్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి, ఇప్పుడు ఎవరైనా కూడా ఇంటర్మీడియట్ అయింది అంటే తర్వాత వెంటనే బీటెక్లోనే జాయిన్ అవుతున్నారు. ఇదివరకు ఉన్న కన్వెన్షనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటికి దూరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. బీటెక్ లాంటి అదే కంప్యూటర్ కోర్స్ కావచ్చు, లేకపోతే ఐటీ, లేకపోతే సిఎస్సి ఇలాంటి డిఫరెంట్ కంప్యూటర్ రిలేటెడ్ వాటిలోనే చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కోసం, అంటే ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో నెక్స్ట్ 5 years జాబ్ ల్యాండ్స్కేప్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? తప్పకుండా. I mean, there are other than engineering, lot of universities are coming up. I had the opportunity of visiting some of the best universities like Mahindra. For example, Mahindra Hyderabad has got a technical university courses. At the same time, they got a social sciences, they got a planning, they got a design, they got a social sciences planning courses are there. So similarly, for example, Bennett University, I went last time, they got from technical to non-technical areas. We go to Ashoka University, absolutely different kind of thing. So today the change is that it's not just only technical, but also non-technical areas are also getting prominence.
The question is that are you able to give the services to the people? Are you able to cater to the requirements of the people? Today, the psychology, there's so many psychological related issues which are going to be treated. These kind of an areas are also getting amazing kind of a treatment. The next 5 6 years, other than technology, will also be there. Actually, technology is useful and available for anybody like that. Actually, so-called techie people are becoming normal. Tech is available to anybody to use it today. Actually, when we are looking at a mobile, it can be used by anybody. You don't require to have a particular kind of a qualification, the competencies to do it like that. So the good days in terms of saying that non-technology areas like social sciences, political science, public administration, look at the kind of public administration, social sciences we require, political reforms we require, journalism we require it, like the social media, look at it, the kind of avenues which are coming up. Yes, the basic production is taken care already. What is required is over and above, next layer, next layer, and next layer is going to be picked up. The life of humans can be made into much more happier. So those are the areas really coming up, and these are the opportunities available. Now there are people, youngsters available today to talk to the old people today. I mean, can you imagine? This is the jobs available today to talk to old people. ఓకే. These are the ప్రొఫెసర్ ప్రసాద్ గారు, ఒకప్పుడు ఐటీ సెక్టార్ అంటే ఒక సేఫ్ హెవెన్గా భావించేవాళ్ళు. మనం చూస్తే ఒకసారి పాతవి గుర్తు చేసుకుంటే ఐఏఎస్ అధికారులుగా ఉన్న చాలామంది మన తెలుగులో కూడా కొంతమంది, ఏపీ స్టేట్లో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కొంతమంది ఐఏఎస్కి రాజీనామా చేసి ఐటీ ఫీల్డ్కి వెళ్ళిన వాళ్ళని కూడా మనం చూసాం. ఒక సేఫ్ హెవెన్గా ఉండేది. ఇప్పుడు ఐటీ సెక్టార్ ఈజ్ నో లాంగర్ ఏ సేఫ్ హెవెన్ అని భావించవచ్చా మనం? తప్పకుండా తప్పకుండా ప్లీజ్ అండర్స్టాండ్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ ఫర్ కామన్ మ్యాన్ ఇన్ ఎ వెరీ ఈజీ వే. దట్ ఈస్ రీజన్ లైక్ దాట్. But it doesn't mean that there are people deeply into research, deeply developed like that. Those are the very concentrated, very few will be definitely getting into. But there's a large, large band, large army of people are required in next layer and next layer and next layer. These specializations are always there for it like that. But the availability to other areas will be there. Definitely, I think the so-called glamour of IT will be coming down and coming down, and there are many opportunities are coming up outside. For example, today we are talking about health. Look at, I got one of my students who started a company on sports. He speaks about sports training as one of the important kind of thing. A country which has got 150 crore population, except cricket, there is no other sport. Can you imagine? Sports industry, 80% revenue comes from one single sport. Everybody knows about which is that particular one industry. That is cricket. How about football? How about many other kind of things like that? No, Sports for Life, one of my students started an amazing kind of company. So please understand, health, sports, neatness, security, look at the kind of avenues opening up. And these are the luxuries, these are the new themes which improves the human life, which I feel as a professor, the opportunity for making value is there anywhere and everywhere. It need not be only in production, only in agriculture, only in technology. It can be anywhere like that. చివరిగా ప్రొఫెసర్ ప్రసాద్ గారు, రాబోయే 10 ఏళ్లలో ఉద్యోగ ప్రపంచం ఎలా మారబోతోంది? అంటే ఒక స్టూడెంట్ కావచ్చు, లేకపోతే ఐటీ ఎంప్లాయీకి మీరు ఒక స్ట్రాటజీ చెప్పమంటే ఏం చెప్తారు? ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. ఒకటి మాత్రం నిజం, ఎవరైతే తనంతట తాను నిలబడగలుగుతాడో, ఎప్పుడైతే యామై అనే క్వశ్చన్ కనుక అడగగలుగుతాడు, నేను చేయగలనా, నేనెందుకు చేయలేను, నేను ఎలా చేయగలను అన్నటువంటి క్వశ్చన్, ఒక ఇంటర్నల్గా ఒక క్వశ్చన్ ఉంటాయి, యామై, నేను, క్యూమై, క్యూ నహీమై, ఈ క్వశ్చన్ కనుక అడిగేవాడికి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ ఈస్ అవైలబుల్, ది డిస్టెన్స్ ఈస్ కమింగ్ డౌన్, ఎనర్జీ ఈస్ గోయింగ్ టు బి ఫ్రీ టుమారో. ప్లీజ్ అండర్స్టాండ్, energy is going to be free tomorrow. Technology is available anywhere and everywhere. So e context lo, it will be everybody, anybody who can stand on their own legs will have a great future.
అండ్ డిపెండెన్సీని వదిలిపెట్టేసి ఇండిపెండెన్స్ వైపు, ఇంటర్ డిపెండెన్సీస్ వైపు మార్పెట్టి వాళ్ళకి బ్రహ్మాండమైన టైమ్స్ వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. దేర్ ఈస్ నో నీడ్ టు ఫియర్ అబౌట్ ఇట్. దిస్ ఈస్ వాట్ ఐ ఫోర్సీ ఫర్ ద ఫ్యూచర్. ఓకే, ప్రసాద్ గారు, చివరిగా చెప్పండి, అంటే రానున్న రోజుల్లో ఇప్పుడు ఒరాకిల్ ఎలా చేసిందో, అంటే ఈ జాబ్ సంబంధించి స్మార్ట్ ఇన్నోవేషన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఎంప్లాయీస్, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం జాబ్ చేస్తున్న వాళ్ళు, రానున్న రోజుల్లో లక్షలాది ఉద్యోగాలు పోయే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? తప్పకుండా ఉద్యోగాలు తగ్గిపోతాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఐఎమ్ ష్యూర్ that these people within no time they change, they adjust, they transform, they repair themselves. This is the normal thing in any kind of thing like that. కొంతమంది చేయలేకపోయి ఉండొచ్చు, కొంతమంది ఈసీఐలో కానీ లేదంటే ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీలో జాబులు పోయిన వాళ్ళు, ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ there are people who came out of it, they built it up like that. So one of the most important thing ఏమిటి అంటే the speed with which they will be able to develop is an important thing, and I'm sure this will happen because these avenues are available. People with an experience, they will be able to build better. They will not get damaged, but they build better lives. This is what I feel about it. And new generation will automatically, Gen Z will automatically adjust to it. They enjoy life and they also work. They work part-time, they become consultants, they become moonlighting jobs, they will become different jobs, they will become multiple jobs. This is the kind of life which they will be able to embrace. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ ప్రసాద్ గారు. ప్రొఫెసర్ ప్రసాద్ గారు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది స్లో డౌన్ కాదు, ఇది దిస్ ఈజ్ ఎ స్ట్రక్చరల్ రీసెట్ అనేది ఆయన చెప్తున్నారు. దాంతోపాటు జాబ్ సెక్యూరిటీ ఈజ్ అన్ అవుట్డేటెడ్ కాన్సెప్ట్. ఇది కొత్త ఇన్నోవేషన్స్, కొత్త టెక్నాలజీస్ని ఇప్పుడున్న యువతరం కావచ్చు, లేకపోతే ఆల్రెడీ సీనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా అప్డేట్ అవుతేనే చాలా వరకు వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది. దీంతోపాటు కొత్త టెక్నాలజీస్ వైపు వాళ్ళు వెళ్ళాలి. దీంతో పాటు స్టార్టప్ కంపెనీస్ లాంటి వాటి మీద ఈ సీనియర్లు ముందరికి వెళ్ళడం వల్ల మరింత సెక్యూరిటీ, వాళ్లే 10 మందికి ఉపాధి కూడా కల్పించే అవకాశం ఉంటుంది అనేది చెబుతున్నారు. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ. నమస్తే సార్. Thank you very much.